ఎల్లమ్మ తల్లికి బోనం సిద్ధమవుతుందండి. సో నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా బోనం రెడీ చేయడం. అలాగే శాఖా బొట్టు అని అందరు వచ్చి బొట్టు ఒకటి పెట్టిర్రు. సో దీని గురించి డీటెయిల్గా నన్ను అడగండి, నాకు కూడా ఎక్కువ తెలీదు. తర్వాత ఈ అమ్మ వచ్చి బోనానికి సూపర్ డెకరేషన్ చేశారు. తర్వాత అమ్మవారికి ఓడిమేం పోస్తాం కదా, అవి కూడా రెడీ చేస్తాం. సో మా అత్త మాకు నేను రెడీ అయింది నచ్చక మళ్ళీ నన్ను రెడీ చేసింది. అవన్నీ వీడియోలు ఉంటాయి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు మీరు అందరూ? ఈరోజు మన వాయిస్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. సో ఇది ఎల్లమ్మ తల్లి బోనాల రోజు వీడియో అన్నమాట. సో బోనం రెడీ అయిన వరకు ఈ వీడియోలో ఉంటుంది, ఎందుకంటే వీడియో చాలా లెంతీ ఉంది. నా కళ్ళతో నేను చూసిందల్లా మీకు చూపించాలి కాబట్టి ఈ వీడియో 2 పార్ట్స్లో వస్తుంది. సో ఇది పార్ట్ 1. సో పొద్దున్న లేవగానే అత్తయ్య దేవుడికి పూజ చేసింది. బోనాల పండుగ మంచి జరగాలని మొక్కుందనమాట. సో ఇక్కడ మార్నింగ్ 7కే ఇది వీడియో, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బోనాలు స్టార్ట్ అయితే 8 వరకు అన్నారు. సో ఎల్లమ్మ తల్లి బోనాలకి మనం కుండలో వండుతాం అనమాట. సో ఆ కుండలు ముందు రోజు తెచ్చిపెట్టుకోవద్దు, ఆ రోజే తెచ్చుకోవాలి అని మా అత్తమ్మ నాకు చెప్పింది అనమాట. సో ఇప్పుడు మా తోడికోడలు వచ్చింది, మా అక్కిలక్క. సో మా అక్కిలక్క అని అత్తయ్య వెళ్తున్నారు బోనాలకు కుండ తేవడానికి. సో తనని చూసి ఎవరో కవిత అన్నారు. కవిత మా రిలేటివ్స్లో ఎవరు లేరండి. సో అక్కిలక్క తను మా శేఖర్ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అన్నమాట, నాకు తోడికోడలు అనమాట. సో ఈ బండి నడిపించిన అతను నాకు కొడుకు అయితే, అక్క వాళ్ళ చిన్న కొడుకు. సో వీళ్ళిద్దరు వెళ్ళి ఇప్పుడు కుండలు తెస్తారు. కుండలు మబ్బుల దేవాలని అత్తే అనింది, బట్ ఏమైందో లేట్ అయిపోయిందనమాట. అండ్ బోనాలు 8 వరకే తీస్తా అన్నారు, ఎందుకంటే ఎండలో ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. సో అత్త వెళ్ళి కుండ తేనె తెచ్చింది. సో కుండలు ముందుగా వేస్తే అయిపోయి నానబెడితే మనకి కరెక్ట్ ఉంటుంది కదా అన్నది, కానీ టైం లేకుండా అనమాట. సో ఇట్లా నానబెట్టడానికి టైం లేనప్పుడు మనం కుండల్ని బాగా కడిగి నీళ్ళు పోసి ఉడికిస్తే కూడా సెట్ అవుతాయి అంట, అత్తేనే చెప్పారు. సో ఇవి నార్మల్గా కొన్న కుండల కంటే ఈ కుండలు బోనాల కుండలు కదా, సో ఇంటింటికి వీళ్ళు కుండలు చేస్తారు అన్నట్టుగా కూడా ఉంటారంట. మా ఎల్లక్కోలకు బోనాల కుండలు అమ్మేవాళ్ళు వేరంట, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. సో మాకు అమ్మేవాళ్ళు వాళ్ళు వేరు, మేము వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సో ఈ కుండలకి 300. ఎల్లమ్మ బోనాల్లో, ఎల్లమ్మదేవి బోనాల్లో కుండలు 3 ఉంటాయి. ఫస్ట్, సెకండ్, 3 కుండల మీద కుండలు ఉంటాయి. అలా బోనం తీస్తారు. 7 కుండల బోనం కూడా ఉంటుందట, మా అత్తయ్య చెప్తుంది. మా అత్తయ్య పెళ్ళైన కొత్తలో మా ఇళ్ళకి కూడా చెప్పింది 7 కుండల బోనం కూడా వీళ్ళు ఎత్తుకున్నారంట. ఎంత గ్రేట్ అనిపించింది తెలుసు నాకు. సో తర్వాత ఈ కుండను అత్తయ్య పొయ్యి మీద పెట్టింది. నేను నైటే స్టవ్ అంతా కడిగి సేమ్ యాస్టీస్గా మళ్ళీ కడిగేసుకున్నాం, అన్నీ క్లీన్ చేసుకున్నాం అనమాట. సో ఇల్లు ఏం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పొయ్యి మీద నా మటన్ పులుసు అంతా పడింది కదా. సో అమ్మవారికి బోనం పడుతుంది కాబట్టి పొయ్యి అంతా క్లీన్ చేసుకున్నాం. నైటే పని అంతా చేసి పడుకున్నాం కాబట్టి పొద్దున్నే నేను ఊడ్చేసి బోనం పడ్డం అత్తయ్య స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుండలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టింది. అత్తయ్య ఉన్నంతసేపు ఈ కుండ అసలు కారలేదన్నమాట. తర్వాత ఏమైందంటే అత్తయ్య పోయి కుండ పసుపు వేసింది కొంచెం. సో కుండలో నీళ్ళు బంద్ చేయరా అని చెప్పింది. సో నేను కుండలో స్నానం చేసి వచ్చాను. కుండలో నీళ్ళు బంద్ చేసిన వెంటనే నేను చూశాను కుండ కారుతుంది. ఏమంది అత్తయ్య కుండ కారుతుందని చూసేసరికి కరెక్ట్ కుండ కింద ఎంత అయితే పొయ్యిది స్టాండ్ ఉందో అంత రౌండ్ అయ్యి కుండ కారుతుంది. సో దాన్ని వాటర్లో పెట్టకుండా డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసరికి ఏమో నీళ్ళు పోసి పెట్టినా కూడా కుండలు నార్మల్గానే హై ఫ్లేమ్లో వండితే పగులుతాయంట. సో దానికి పగులు వచ్చింది. మా అత్తయ్య ఏంటంటే అంతకుముందే కారుతుంది డౌట్ ఉండినట్ట. సో ఆ కుండ మళ్ళీ రిటర్న్ ఇచ్చి ఇంకో కుండ తెచ్చేసుకున్నారు అనమాట. సో ఇటు చూడండి, ఇస్తారు అట్లా వేరే కుండ కూడా. సో ఇక్కడ నేను పిల్లలకి వేయాల్సిన బట్టలు తీసి పెడుతున్నాను. పిల్లలు అర్లీగానే స్నానం చేస్తారు. మా అక్షయ్ ఋతువాడికి స్నానం చెప్పించిండు, తేజులవి వాళ్ళకి వాళ్ళు చేసేస్తారు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ అత్తయ్య కుండ ఈసారి కుండ అట్లా పగులు వచ్చింది కాబట్టి కుండలో వండదని ఫిక్స్ అయిపోయినాం. కుండలు కడిగి డైరెక్ట్ కుండకి బొట్లు పెట్టాలి. అండ్ బోనం వచ్చేసి సేమ్ నిన్న మనం ప్రసాదం వండే ఇత్తడి గిన్నెలో ఉంది కదా, సో అందులో వంటాం. పచ్చన్నము అంటే పసుపు అన్నము, పెరుగు, బెల్లం శాఖ అనేదో అన్నారు, అది చారు కావచ్చు. సో ఇన్ని వేసిరు కావచ్చు అంటే నేను సరిగా చూడలేదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. బెల్లం శాఖ అని వాళ్ళు అనగా నేను బాగా విన్నా. సో మళ్ళీ చెప్తున్నాను, నేను ఇవన్నీ చూడడం ఇదే ఫస్ట్ టైం, నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు. సో నేను బోనం ఎత్తుకుంటానా లేదా అనేది మీరు రేపటి వీడియోలో చూద్దురు. సో అది సస్పెన్స్ అన్నమాట. ఎత్తుకుంటానా లేదా కామెంట్లు చెప్పండి. మా ఊర్లో చాలా దూరం
ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. అండ్ నిన్న నాకు పోచమ్మ తల్లి బోనం ఎత్తుకున్నప్పుడే దగ్గర కాబట్టి ఏమనిపించలే. సో నేను ఎత్తుకున్నాను లేదా ఆ ముచ్చట కాస్త కమెంట్లో చెప్పండి. సో వాయిస్ సెట్ అయింది కదా, కొంచెం జిలేబీ తినేసరికి వాయిస్ రాలేదు, బట్ ఇప్పుడు సెట్ అయిపోయింది. తర్వాత ఈ బోనం కుండల్ని ఇప్పుడంటే చాలా చాలా రకరకాల డెకరేషన్ చేస్తారు, కానీ ట్రెడిషనల్ పద్ధతిలో వీటికి బొట్లు పెడతారేమో అంటే నాకు తెలీదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే పోచమ్మ తల్లి బోనాలకు మనం బొట్లే పెట్టినాం. సో మా అత్తయ్య ముందు సున్నం పెట్టింది, తర్వాత మధ్యలో పసుపు పెట్టాలన్నమాట. సో పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఈలోపు నేను శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. మా అత్తయ్య మధ్యలో వచ్చి నాకు శారీ కట్టేటప్పుడు హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఈ శారీ పళ్ళు నాకు అంత బాగా తీసుకోవడం రాదు. సో ఇది నా శారీ ఎలా ఉంది, చాలామంది కళ్ళు నచ్చింది, కానీ నైట్ అసలు నిద్ర లేదు. నా మొహం ఈరోజు ఇంకెలానో ఉంది. సో నిన్న అందరూ అన్నారు కదా లక్ష్మీదేవి ఇక్కడ చాలా ముద్దుగా ఉన్నారు, కానీ ఇవాళ అన్నారు, ఇవాళ పెట్టుర్రి కామెంట్లు, మీరు పెట్టాలి, నేను రిప్లై ఇవ్వాలి. సో ఇవాళ నాకు నైట్ 2-3 అవర్సే నిద్ర ఉంది. పండగ కదండి, నిద్ర సరిగా ఉండట్లేదు. మా అత్త నేను ఇద్దరం అసలే టెన్షన్ పార్టీ అన్నమాట. సో టైంకి ఈ ఆంటీ వచ్చింది. ఈ ఆంటీ మా ఎదురుగా ఉంటుంది అమ్మ. ఈ అమ్మ మా ఇంటి ఎదురుగానే ఉంటారు. సో ఈ అమ్మ వచ్చి అత్తయ్యకి హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే నన్ను అత్తయ్య బోనానికి పసుపు పెట్టుమంది. నిన్న మనమేమో పసుపు నూనె కలిపి పెట్టాము. సో ఈరోజు ఈ అమ్మ ఏం చెప్పిందంటే, వాళ్ళు ముదిరాజు అనమాట, మొన్న వాళ్ళు బోనాలు తీశారు, చెప్పాను కదా మనం వీళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. సో ఆ అమ్మ చెప్పింది, నూనె వద్దు పసుపు నీళ్ళు పెట్టండి మంచిగా ఉంటుంది అన్నారు. సో పసుపు నీళ్ళు కలిపి నేను పెడుతున్నా అనమాట. మా అత్తయ్య ఏంటంటే కొంచెం ముందు నేను మొదలు పెట్టాలన్నట్టుగా నాకు చెప్తారనమాట. సో ఇక్కడ రెడీ చేశాను. సో ఇప్పుడు మీరు అడగవచ్చు అందరు, రమ్యకి ఎందుకు రావట్లేదు, అన్నీ మీరే ఎందుకు చేస్తున్నారు? రమ్యకి ఎందుకు రావట్లేదంటే రమ్యకకు పడట్లేదు, అందుకే రమ్యక్క సైడ్కున్నారు. రమ్యకకు పడితే ఇన్ని కష్టాలు నాకెందుకు, రమ్యక్కనే అన్నీ వేస్తుంది. సో ఇక్కడ బోనానికి పసుపు పెట్టాను. ఇంకా ఇది మనకు సున్నం ఉంది కదా, నల్ల పసుపు కలిసేసరికి జాజి కలర్ వస్తుంది. సో అత్తయ్య కొంచెం పెట్టగానే జాజి కలర్ వస్తే ఇంకో దానికో నేనే. సో మొత్తానికి నేను పసుపు పెట్టాను, అత్తయ్య సున్నం పెట్టింది, ఈ అమ్మ ఆ బోనానికి డెకరేషన్ చేసింది. సో మేము బోనం ఎత్తుకున్నప్పుడు చాలామంది చూశారు, కొంతమంది మెరుపులు వేశారు, కొంతమంది అమ్మవారి కళ్ళు వేశారు, కొంతమంది బొట్లు పెట్టిర్రు, వెరైటీగా. ఇట్స్ డిపెండ్ ఆన్ చాయిస్. సో మేమేంటంటే ట్రెడిషనల్గా ఇట్లా పెడతారని నేను అనుకుంటున్నా. సో ఈ అమ్మ ఇట్లానే పెట్టాలి బిడ్డ అన్నది ఆ అమ్మ అట్లే పెట్టింది. సో నాకు బాగా అనిపించింది చూడ్డానికి. నిండు కుండలు బోనాలు నిండు కుండలతో ఇట్లా ఉంటాయి కదా డెకరేషన్తో, చాలా ముద్దుగా అనిపిస్తాయి. నాకు చూడాలనిపిస్తుంది. నాకు దేవుడి రూమ్లో దీపం పెట్టినా ఆ దీపాలని అట్లే చూస్తుండాలనిపిస్తుంది. సో ఇలాంటివి పెట్టినా అట్లే అనిపిస్తుంది. నేనే నీ చెవులో పెట్టుకొని చెంపసరాలు పెట్టేసుకున్నాను. ఈ చెంపసరాలు నా పెళ్ళప్పడి నేను తులసి బాగ్లో 200కో 300కో కొన్నాను. ఇంత కూడా కలర్ పోలేదండి. నేను మళ్ళీ ఎప్పుడూ వేసుకోలేదు. నా పెళ్ళికి వేసుకున్నా అంటే మధ్యలో ఎప్పుడు వేసుకున్నాను, మళ్ళీ ఈరోజే ఎందుకో పెట్టుకోవాలనిపించింది. ఎందుకంటే పోచమ్మ తల్లి బోనాలప్పుడు నేను నార్మల్గా రెడీ అయినా. మా అత్తయ్య ఇంటికి వచ్చాక అన్నది, ఎల్లమ్మ తల్లి బోనాలకి ఇట్లా రెడీ కావద్దు నాన్న, నువ్వు పట్టు చీర కట్టుకొని మంచిగా రెడీ అవ్వు అన్నది. సో అత్తయ్య అనడం నేను చేయకపోవడమా, నేను అట్లే రెడీ అయినా. నేను రెడీ కాకుండా మా అత్తయ్యని అట్లే రెడీ చేస్తుంది. ఈ వీడియోలు చూడండి, నేను ఇట్లా ఎందుకు అంటున్నానో మీకు అర్థమైంది. సో తర్వాత ఏంటంటే సో ఇక్కడ వండిన అన్నాన్ని అందులో వేస్తుంది. యాక్చువల్లీ అన్నం చల్లార్చి వేస్తే బాగుండేది, బోనం ఎత్తుకున్నప్పుడు మనకి కాలకుండా ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే ఇందులో అన్నం పెట్టేశారు. తర్వాత దీనిపైన మనకి ఇవి ఉంటాయి కదా వేపాకులు, అవి పెట్టాలన్నమాట. నేను ఈ అమ్మని అడిగిన, అమ్మ మీరందరూ అంతా ఒక్కరే వేసుకున్నారంటే, లేదు బిడ్డ మా బిడ్డలు ఉంటారు కదా, మా బిడ్డలు పని చేసుకుంటే నేను బోనం సెట్ చేసిన, మా బిడ్డలకి బోనం సెట్ చేయడం రాదు అనేది. నిజమే కదా, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. సో నాకైతే బ్యాక్గ్రౌండ్ కూడా ఈ బోనాలు తీసే సైడ్ కాదు కాబట్టి నాకు మొత్తానికి తెలియదు. సో ఇందులో పెరుగు, ఆ బెల్లం శాఖ, ఆ చారు అవి పెట్టినారనమాట. సో నా పెళ్ళైనాక మా ఇంట్లో ఇలా ఈ బోనం చేయడం ఫస్ట్ టైం అన్నమాట. తేజ అప్పుడు అత్తయ్య నేను పూణే నుంచి రాకముందే అన్నీ చేసేస్తున్నారు. రిత్ అప్పుడు మమ్మల్ని అంతగిరికి పంపించిర్రు, రమ్య నన్ను, మా తోడి కూడా ఇంతకుముందు చూపించాను కదా అఖిలక్క, మమ్మల్ని అంతగిరికి పంపించి ఈ ఎల్లమ్మాయి పోచమ్మాయి 2 అత్తయ్య వాళ్ళు చేశారు అనమాట అప్పుడు. సో అట్లా నాకు తెలీదు. నేను జస్ట్ అక్కడ డైరెక్ట్ మేము అంతగిరి నుంచి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఒక పొద్దు ఇడ్చి వచ్చినాం, అదొకటే గుర్తుంది నాకు. సో రమ్య నేను. సో ఇవి మనం
ఓన్గా బోనాలు తీసినప్పుడు జోడు బోనాలు తీస్తారు. ఆ జోడు బోనాలు వదిన మరదలే ఎత్తుకుంటారంట. సో ఇది కులపులు అందరు కలిసి తీస్తారు కాబట్టి సింగిల్ బోనం లాగా ఒకటే 3 లైన్లున్న బోనం అనమాట. సో తర్వాత వీటిలో చూడండి ఇట్లా ఒకదాని మీద ఒకటి పెడతారండి. ఇట్లా 7 ఉన్నప్పుడు వీళ్ళు ఎత్తుకున్నట్టే వీళ్ళు ఎంత గ్రేట్ నిజంగా కదా. ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడాను ఇవి ఇప్పుడు చూడండి నాకే ఈ బోనం ఇట్లా రెడీ చేస్తారని తెలీదు. ఇప్పుడు నా కోడలకి నేనే చెప్పాలి. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఈ అమ్మలు మన అత్తలు వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు వీళ్ళకి చేతనైనప్పుడు ఇలాంటివి నేర్చుకోవాలి. సో అప్పుడు మనకు అర్థమవుతాయి. సో తిరుపతి అని ఈరోజు మార్నింగే పువ్వులు కొన్నాడు, 4 మూరలు కొన్నాడు. రమ్యకి 2 మూరలు, నాకు 2 మూరలు. సో నా 2 మూరలు నేను పెట్టేసుకున్నాను. తర్వాత మా అక్షయ్, ఈ క్రెడిట్ గోస్ టు మా అక్షయ్. ఎవ్రీథింగ్ వీడియో తీసింది మా అక్షయ్ బంగారమే. సో అందుకే బోనాల వీడియో మీకు మొత్తం నా ఫోన్ అంతా తన దగ్గరే ఉంది, చాలా బాగా తీశాడు. సో ఇక్కడ శేఖర్ ఏంటంటే కుడుక తెచ్చాను నేను ఇల్లందుకుంటా నుంచి నిన్న. బట్ ఏంటోనండి ఆవిడ రేట్ వేస్తా అని చెప్పి మర్చిపోయింది. సో ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం కోసం నేను అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. సో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మవారికి ఓడిబియ్యం ఎట్లా వేయాలా. నా శారీ కలర్కి చాలామంది ఫిదా అయిపోయి ఉంటారు. ఎందుకంటే నేను ఈ కలర్ చూసి శారీ సెలెక్ట్ చేసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్ది. అంటే పోయినసారి కాక అంతకుముందు వరలక్ష్మి వ్రతం శారీ ఇది నాది. కానీ ఆరెంజ్ శారీ ఏమంటారు ఈ బుట్టాలు పెట్టుకున్నానే కానీ నాకు మస్తు బరువు అవుతున్నాయి. ఎందుకు పెట్టుకున్నాను తెలీదు, చాలా అంటే చాలా బరువు అవుతుంది. సో పిల్లలేమో వాళ్ళ వాళ్ళే ఆడుతురు. పిల్లలకి చాయ్ చేసి బిస్కెట్లు ఇచ్చి తినబెట్టేశాను అందరి పిల్లలు కూడా. సో నేను ఒక పొద్దు ఉండాలన్నమాట. సో తర్వాత బోనం ఎత్తుకుంటాం అంటే ఖచ్చితంగా మనం పసుపు పెట్టుకోవాలి. అండ్ పండగలకి వేటికైనా నిండుగా అనిపిస్తుంది పసుపు పెట్టుకున్నాక. ఏమంటారు నాకు చాలా ఇష్టం కాళ్ళకు పసుపు పెట్టుకోవడం. ఈ చీరకి వరలక్ష్మి రోజు కట్టుకున్నాను కదా, ఆనాడే ఫుల్గా పసుపు అంటింది. సో డ్రై వాష్కి ఇచ్చాను. ఈరోజు ఇంకొంచెం అంటుతుందని పసుపు పెట్టుకుని ఇలా నడుస్తాను. అది ఆరినాక పెట్టుకోవచ్చు. బై ద వే ఈ శారీ కాస్ట్ నాకు అప్పుడు 6,000 పడింది. 6,000 పడింది. కరీంనగర్లో తీసుకున్నాను. నాకు కాంబినేషన్ చాలా పిచ్చిగా నచ్చింది. సో అప్పుడు మనం అనుకుంటాం కానీ కాస్ట్లీ చీరలు కొనుక్కుంటాము బట్ ఎక్కువ కట్టుకోము. సో అందుకే చీరలకి కాస్ట్ ఎక్కువ పెట్టకూడదు. కానీ కాస్ట్ ఎక్కువ పెట్టినప్పుడే చీరలు అంతా అందంగా ఉంటాయి. తక్కువ కాస్ట్ చీరలు అందంగా ఉంటాయి కానీ మనం కట్టుకురావాలి, మన పర్సనాలిటీ కరెక్ట్గా ఉండాలి. సో ఈ మొత్తం క్లమ్జీనెస్లో మీకు అర్థమైంది ఏంది నాకు కాస్ట్ చీరలు నచ్చుతాయని. సో నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి బోనం రెడీ అయింది. అమ్మవారికి ఇదేంటిది ఓడిబియ్యం వేయడానికి రెడీ అయింది. నాకు కాసిన చీరలు నచ్చుతాయి అంటే నాకు అంచులు ఉన్న చీరలు ఇష్టం. నాకు ఏ చీర నచ్చినా కొంచెం అది కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, ఎందుకో తెలియదు. అది ఎంత అందమైన చీర అయినా కానీ నాకు కట్టుకురా కొన్నిసార్లు అందహీనంగా అనిపిస్తుంది. అది వేరే విషయం, అది నేను పబ్లిక్లో చెప్పకూడదు. సో మీరు వినకూడదు, నేను చెప్పలేదు మీరు వినలేదు. సో మన బోనం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి మనం ఈ 3 బోనాలు ఇప్పుడు చాలామంది అంటారు పైన దీపం పెట్టాలి కదా అని. మా గాలిపేటలో మొదటి నుంచే పెద్దలు ఇలాగే పెడతారంట. సో మా అత్తయ్య చెప్పారు ఇలాగే పెడతారు బిడ్డ, మనం అదే ఫాలో అయిపోవాలని. సో వాళ్ళు ఎట్లా ఫాలో అయ్యారో మనం దాన్ని ఫాలో అయిపోవాలి. సో కానీ నేను మీకు అదే చెప్తున్నాను, వీడియోలో ఎంత అవుతుందని వాయిస్ కట్ చేశాను. కథం మా అత్తకు ఆ చెవులై నచ్చలేదు, నీకు బంగారి ఉండగా అవి ఎందుకని చెప్పి మళ్ళీ మొత్తం రీపేర్ స్టార్ట్ చేసింది. నా కొంగు మళ్ళీ మార్చింది. బ్లౌజ్ వెనకాల సెట్ లేకుండా వాటికి మళ్ళీ హుక్స్లు పిన్నులు వెనకాల కనిపిస్తుంది కదా. సో ఇదంతా సెట్ చేశారు. తర్వాత ఈరోజు నేనే జడ వేసుకున్నాను. అత్తే వేస్తాను కానీ బాగుండని అత్తే సాల్తీ అని నేనే జడ వేసుకున్నాను. సో మళ్ళీ పువ్వులు నేను సరిగా పెట్టుకోలేదు, మళ్ళీ సెట్ చేస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ ఉంటే ఇట్లే రెడీ చేసేదేమో. మా అత్త ఎప్పుడు నేను ఏడికిపోయినా నేను రెడీ అయిన దాంట్లో ఇంకొంచెం ఏదేదో సెట్ చేసి ఇంకా బాగా రెడీ చేసింది. సో ఇది ఫైనల్ లుక్. సో ఎంత లక్కీ కదా, నిజంగానే కదా. అమ్మ లేని వాళ్ళకే ఇది అర్థమవుతుంది. మన మీద కేర్ తీసుకుని మనం రెడీ చేసే వాళ్ళు ఉంటే ఆ ఫీలింగ్ లోపల నుంచి మాటల్లో చెప్పలేం, ఏడుపు వచ్చేస్తుంది, అలా ఉంటుంది. మా ఆయన పౌడర్ వేసిండు, మొఖానికి ఇంత సున్నం కొట్టిండు, ఎందుకంటే నాకు చెమట ఎక్కువ వస్తుంది. మనం లావ్ అయ్యే కొద్దీ మేబీ చెమట ఎక్కువ వస్తుందేమో. సో ఎండ బాగా అయింది. 10:30, 11 అయింది బోనం తీయడం స్టార్ట్ చేయడానికి. ఇంకా వీళ్ళు మన ఇంటికి వస్తారు, అప్పుడు మనం బోనం తీసుకొని బయటికి రావాలి. అందరికి కాలు కాలుతాయని మొత్తం ట్యాంకర్ తోటి నీళ్ళు పోసిపోయారు. ఏం హడావిడి, మీరు అందరు రమ్మంటే మీరు ఎవ్వరు రాలేదు. మీకోసం అందుకే ఏ బిట్టు వదలకుండా వీడియో పెడుతున్నాను, ఖచ్చితంగా చూడండి. భోజనానికి రమ్మన్నా మీరు రాలేరు, అది మీ మిస్టేక్. నేను మీ ఇంటికి పార్సల్ పెట్టేస్తాను, మీకోసం స్పెషల్గా వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు నాకు.
ఇట్స్ ఓకే. మీరు నా ఫ్యామిలీ కదా! ఆ మాత్రం చేయగలుగుతాను. తర్వాత ఏంటంటే ఇక్కడ డీజే పెడతారు. ఒక్కొక్క ఇంటి దగ్గర అంటే గౌడ్స్ ఇల్లు ఎన్ని ఉంటే అన్ని. ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగి లోపలికెళ్ళి బొట్టు ఇప్పుడు మన ఇంటికి వచ్చి పెడతారు మీకు అర్థమైతే చెప్తా. సో ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగి బొట్టు పెడతారు ఇట్లా. మనం వెళ్తున్నాము. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను నేను. సో దీన్ని శాఖా బొట్టు అంటారంట. మా తిరుపతన్న పెద్దోళ్ళతోటి తిరుగుతుండు. సరే అమ్మ ఇంకెందుకు రెడీ కాలేదంటే మా తిరుపతన్న చూసిండు. బట్ తనకు అయిందని తెలీదు. తిరుపతన్న ఎర్లీగానే వెళ్ళిండు బయటికి. సో ఇక్కడ ఇదే శాఖా బొట్టు అంటే ఇదే ఇంటి పెద్దలకు పెడతారంట. సో ముందు మా శేఖర్కి, తర్వాత నాకు, తర్వాత పిల్లలకి అందరికీ. సో బెల్లం నీళ్ళతోటి ఇట్లా బియ్యాన్ని అత్తారు. సో మా తిరుపతన్న ఇక వీళ్ళంతా మా గల్పెళ్ళి గౌడ్స్ మా రిలేటివ్స్ అనమాట అందరూ. కానీ నాకు అందరు తెలీదు, ఏమనుకోవద్దు. సో ఇది ఎలా అనిపించింది బోనాలు పండుగ రోజు పోచమ్మ ఎల్లమ్మ తల్లి బోనాలు పార్ట్ 1 ఇది. సో పార్ట్ 2 రేపు చూద్దురు. ఇంతకు మించిన వాయిస్ ఓవర్ ఇవ్వలేను. నిన్నటి వీడియోలో 4 గ్రాములు కాదు తులాలు. బాయ్ టాటా. ఎలా ఉందో కమెంట్లు చెప్పండి.